జరిగింది. చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లయింది సార్? ఎవరు ఆయన మంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి ఈయన ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఆయనేమో బ్రహ్మాండ కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ చేరిపోయాడు. అతను వాళ్ళది కొంచెం పవర్ఫుల్ ఫ్యామిలీ. ఇతను అంత పవర్ఫుల్ ఫ్యామిలీ కాదు, చంద్రబాబుది కాదు, అంత పవర్ఫుల్ కాదు, మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ. అయితే రాజశేఖర రెడ్డి వీళ్ళు మాకు ఫ్రెండ్స్. ఈయనకేంటంటే కొంచెం కమ్మ లాబింగ్ ఉంటుంది కదా స్టేట్లో, గుంటూరు నుంచి అక్కడ అంతా కలిపి అతను సపోర్ట్ చేశారు. అప్పుడు ట్రై చేసి 2-3 మార్లు ట్రై చేస్తే కానీ అలా అంజయ్ గ్రూప్లో వచ్చి అయ్యాడు. ఇతను రాజశేఖర మంత్రులు అయ్యారు. మంత్రి అయినప్పుడు ఇతను సినిమాటోగ్రఫీ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. ఈయనకి ఎక్కడ ఇచ్చినా బాగా పనిచేస్తాడు, చంద్రబాబు బాధ్యత ఇచ్చినా బాగా పనిచేస్తాడు. అప్పటి నుంచి విజనరా సార్? ఈజ్ పొలిటీషియన్, ఆల్సో ఎంటర్ప్రినర్. ఆలోచన ఒరిజినల్ ప్లాన్ అంతే కాదు, వాళ్ళు కూడా 2-3 ఎకరాలు అవుతాయి కదా, ల్యాండ్ కాదు. అది కష్టపడి పైకి వచ్చాడు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పైకి వచ్చినా ఇతను కష్టపడి పైకి వచ్చాడు. అటు ఒక గ్రూపు ఈయన బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత దృష్టిలో పడ్డాడు ఇంకా రాష్ట్రంలో అంతా కూడా. అప్పుడు ఎన్టీ రామారావు కాంటాక్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఎన్టీ రామారావు కూతుర్ని ఆయనకి ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ఆయన స్థాయిని బట్టి ఎన్టీ రామారావు ఇవ్వాల్సిన పని లేదు. కానీ అతను పైకి వస్తాడు, పైకి వచ్చే హ్యాబిట్ ఉంది. ఆడ కిరాయి గోపాల్ నాయుడు అని పెద్ద ల్యాండ్ లార్డ్ మా జిల్లాలో. ఓకే. ఆయన కొన్నాళ్ళ మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా సపోర్ట్ చేశాడు. కుర్రాడు యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి అట్లాంటి మీ అల్లుడు చేసుకుంటే నీ ఆస్తి ఆయనకి అవసరం లేదా అని అట్లా కన్విన్స్ చేశారు. అట్లా మేనేజ్ అయిపోయింది. ఎన్టీ రామారావు అయినాక ఆయన కొంచెం ఇంకా జస్ట్ కలిసి వచ్చింది. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే పాక్షికంగా. ఎందుకంటే మొత్తం అర్థం చేయలేడు. కానీ అతని ముందర కూడా రాజకీయాల్లో కొంచెం కరప్షన్ డబ్బులు పొందున్నా కూడా నామినల్గా ఉండేవి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత జంప్ అయ్యాడు. ఈయన కూడా తర్వాత ఫస్ట్లో ఎన్టీ రామారావుతో పాటు ఈయన రాలే. అవును, కాంగ్రెస్ నుంచి పోటీ, మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. ఓడిపోయినాక మళ్ళీ వచ్చి జాయిన్ అయినాడు. అంటే నమ్మకం లేకుండా సార్ ఎన్టీఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పి? అదే అంతర్గా 2-3 వాదాలు ఉన్నాయి. ఏదో కరెక్ట్ నాకు తెలియదు. ఒకటేమో నేను వస్తానని చెప్పినట్టు, ఎన్టీఆరే లేదు నువ్వు ఆడే ఉండు నేను వస్తానని తెలియదు కదా, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా డౌట్ ఉండే, ఎన్టీఆరే ఆడే ఉండమని చెప్పినట్టు, ఆయన ఆడు ఉన్నట్టుగా. అంటే మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా సార్? అదే రేపు నేను గెలిచే కేటగిరీ రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకని ఆయన చెప్పినట్టు, అందువల్ల ఆయన ఆగినట్టు ఒక కథనాలు ఉన్నాయి. రైట్. ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో చేయడానికి పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. టీడీపీలో ఎన్నిమేస్ వ్యతిరేకించారు. ఓకే, టీడీపీ వాళ్ళు. అవును, వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళా నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ భార్య తీసుకోవాల్సిందే, మనకు హామీ ఇచ్చాం కదా అని చెప్పి అని అదంతా అఫిషియల్ చెప్పలేను. ఇట్ ఈస్ ఏ రూమర్. ఎనివే కష్టపడి జాయిన్ అయినాడు టీడీపీలోకి. జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు దీన్ని కమర్షియలైజ్ చేయలేదు, పాలిటిక్స్ని. ఎన్టీ రామారావు చేయలేదు. ఆయన రాగానే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్తో వచ్చాడు. దీనిలో డబ్బులు సంపాదించుకోవాలని రాలేదు, ఆయన స్వార్థంగా పనిచేయాలని వచ్చాడు. ఓకే. అందుకే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దానిలో స్వార్థం చూసేవాడు కాదు. ఆయన ఎప్పుడు ప్రో పూర్ ఐడియాస్ ఉండేవాడు, ప్రో పూర్. అందువల్ల ఆయన రాగానే కిలో 2 రూపాయల బియ్యం ఫస్ట్ టైం ఆయనే పెట్టాడు. 2 రూపాయల కిలో ఇంప్లిమెంట్ చేసేది ఆయనే కదా. అవును సార్. తర్వాత కణాల వ్యవస్థ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ అది. దళారీ దాని జోలికి పోలేరు, ఎవరు పోలేరు. అంటే ఎక్కడ ఉంటుంది సార్ దళారీ వ్యవస్థ? ఎందులో ఉండే కరణాలు ప్రతి ఊర్లో కరణాలు ఉంటారు కదా. పాతకాలంలో ఇప్పుడు విలేజ్ మున్సిపల్లో ఉంటారు కదా, అట్లా కరణాలు ఉంటాయి. కరణాల చేతుల్లో అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ల్యాండ్ లిటిగేషన్స్ అంతా కరణాల చేతుల్లో ఉంటాయి. ఓకే. వాడు ఏమైనా తలగిన చేయగలడు. ఈ వాళ్ళ గ్రిప్ ఉంటుంది. అది ప్రతి ఊళ్ళో కారణం ఉంటారు. వాళ్ళే చేయాలి పని, వాళ్ళే చేయాలి. వాళ్ళు రికమెండ్ చేస్తే మనం తహసీల్దార్ దాకా పోతుంది అది. ఓకే. అట్లాంటి వ్యవస్థని ఒక్క దెబ్బతో రద్దు చేసాడు. డేరింగ్స్ చెప్పేది, డేరింగ్ నిర్ణయం. నిజమే, కర్ణాటక ఎవరు పోలేదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఓకే. విలేజ్ తిల్లి చేస్తారు వాళ్ళు. కానీ ఒక దెబ్బతో కొట్టి పారేసాడు. అప్పుడు కర్ణాటక సమ్మె చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఆయన ఒప్పుకోలేదు. ఆయన నిలబడ్డాడు గట్టిగా. ఆయన పట్టుకుంటే బల్లోకం పట్టే, అట్లా దాన్ని చేశాడు. తర్వాత ఒకప్పుడు మండలాలు ఉండేవి కావు, తహసీల్దార్ల ఆఫీస్ ఉండేవి. తాలూకాలు అని ఉండేది, అంతేనా సార్? తాలూకా అంటే మనం ఎవరు పోవాలంటే కష్టం. ఆడ తాలూకాలో ఉన్న
అచ్చా వీళ్ళు గెలవాలంటే కూడా అంత పెద్దగా ఉండేది. అంటే డిస్టిక్ లాగా ఉంటుండే తాలూకా అంటే. అంటే హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకున్నా సామాన్యుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో పాలిటీషియన్ తీసుకుని ఓకే ఓకే ఓకే. అప్పుడు సమితులు ఉండేవి. సమితి ప్రెసిడెంట్ కలవాలంటే కూడా అది పెద్ద గొప్ప. అవును, సమితి ప్రెసిడెంట్ గా చేసిన చాలా పవర్ఫుల్ వాళ్ళు, పొలిటీషియన్స్ చెప్తుండే సమితి చాలా పవర్ఫుల్ సమితులు. అట్లాంటి వ్యవస్థ నుంచి ప్రజల దగ్గర పాలనని మండలాల వ్యవస్థ పెట్టాడు. ఎన్టీఆర్ తీసుకొచ్చాడు మండల వ్యవస్థ. అవును, మండల వ్యవస్థ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైనా పోగలరు మండలానికి, ఆటోమేటిక్గా పోయి కలిసే అవకాశం ఏర్పడింది. అందులో మన పరిపాలన వ్యవస్థని తీసుకొచ్చాడు, కణాల వ్యవస్థని రద్దు చేశాడు, రెవెన్యూలో బొరాక్రసీని రద్దు చేశాడు. అట్లా అతను ఏదైనా అనుకుంటే దీంట్లో లాభం నష్టం అని చూడడం, ఇమీడియట్గా యాక్ట్ చేస్తాడు. అట్లాంటి నిస్వార్థపరమైనటువంటి జంప్ చేసేవాడు. అందుకే ఆయన చాలా కష్టపడి రాజకీయాలకు వచ్చినా కూడా ఆయన కష్టపడి పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్ గారు. లేకపోతే 5 ఏళ్ళలో ఓడిపోవాల్సిన పని కాదు కదా. అప్పుడు ఏం జరిగింది సార్? 5 yearsలో ఎందుకు ఓడిపోయిండు ఎన్టీఆర్ గారు? అంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తర్వాత పార్టీలు చేంజెస్ వస్తున్నాయి. ఈ కొత్తగా వస్తున్నటువంటి యూత్కున్న ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ఢీకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆయన వాళ్ళ పార్టీని కూడా జాగ్రత్త చేసుకొని కొత్త అంతా యూత్ వచ్చారు. మరి యూత్కి వాళ్ళ ఆలోచనలు తేడా వస్తాయి. ఆలోచన తేడా ప్రకారం కొంత చూడాలా. అవి అట్లా చేసే టికెట్లు కూడా మార్చిండు అప్పుడు. అంత కొత్త పిల్లకాయలకి ఇచ్చాడు, ఎవరెవరికో అర్ధశ్రేణులకు ఇచ్చాడు. కొంతమంది అర్ధశ్రేణి తెలుసు, ఓడిపోయిన వాళ్ళు తెలుసు కానీ గెలిచిన వాళ్ళు తెలిసారు కదా ఇప్పుడు. ఓకే, అట్లా ఇది అయింది. అందులో ఈ మార్పుని ఆయన సరిగ్గా గమనించుకోవడం ఒకటి. పొలిటికల్ ఇన్సైడ్ ది డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. ఓకే, ఇంటర్నల్ పార్టీ అందరుగా అవన్నీ చంద్రబాబు నాయుడు జోస్లో క్యాచ్ చేసుకున్నాడు. ఓకే, అవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటే డెఫినెట్గా. అంటే నెక్స్ట్ ఎన్నిక ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి, అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కేవాళ్ళు? చెప్తున్నా, ఆయన ఎంత చేసేది, ఎవరి పైన ముందర కాళ్ళకు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్యనాయుడు చెప్తాడు కదా, వెంకయ్యనాయుడు తెల్లవారు ఆయన పోతే ఆడవాళ్ళతో ఆయన కాళ్ళు మొక్కారంట. ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అడిగాడంట వెంకయ్యనాయుడు గారు. ఓకే, అదే ఏం చేద్దాం, వాళ్ళ ఇష్టం బ్రతన్నారంట. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమిటి కాళ్ళు మొక్కారో వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే, అది అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే, అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే, దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసారు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి, మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసేసేవాడు కాదు. అది కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అవ్వదురా, అట్లా నాయన తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డెసిషన్ తీసుకోవు అని. ఏంటంటే కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటారు ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాల్యాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగుంది కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తిరిగిపోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి పక్క కూర్చుంది, ఇద్దరు. నేను పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే, ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి. నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓకే, టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండి వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు. ఆ రమేష్ కుమారే అప్పుడు ఈవో, టీటీడీ ఈవో. ఓకే, ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే, ఆయన నేను పోయిన కుర్చీట్లు లాక్కొని నేను పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముందుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు, మీ పని కాదన్నాడు. ఏంటన్నా వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు,
వచ్చిన వాళ్ళంతా ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి తర్వాత ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? ఆ, లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క. అంతే పక్క పక్కన కూర్చుంటారు కదా, ఆహా. ఇదే పెట్టాలి. మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. అలవాటు. నేను పోగానే కుర్చీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడింది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే ఫోన్లే అన్నా, నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే, పని కాలే, అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు చేసేంత. లక్ష్మీపార్వతి ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేసామంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చారు నేను రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తామని ప్రకటించేసాడు. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు అది మీద. అట్లా ఎన్టీ రామారావు కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాడు పోయి ఆయన కలిసడానికి వీల్లేదు. కాదు అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంత డ్యూటీకి వెళ్తాడు అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆమె ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే. రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. చేయడం వల్ల ఏమైందంటే సరే మా అమ్మని ద్రోహం చేశాడని, పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు, కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనం అయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు. అంతవరకు కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని ఇతను చేశాడు కదా, మామూలుగా అడ్వాంటేజ్ ఆయన తీసుకోవాలి. రైట్. కానీ ఇతను హార్డ్ వర్కరు, చాలా క్రూడ్గా ఆపరేట్ చేస్తాడు. చాణక్యం బాగుంది. ఆపరేషన్ విషయంలో వీడు మనోడు చెడోడు అది చూసుకోడు. ఆపరేషన్ సక్సెస్ కావాలా అండ్ గోల్ రీచ్ కావాలా, దానికోసం ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అది పక్కన పడేసిపోతుంటాడు. అట్లేనాడు దగ్గుబాటులాగా ఉంటాడు. అంటే అవన్నీ టాక్టిక్స్ లేని సైలెంట్గా ఉంటారు. అందువల్ల కష్టపడుకున్నాడు, తంటాలు పడుకొని నిలబెట్టాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? వెన్నుపోటే నీకేమీ లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కదా, నీకు పదవి వచ్చింది, నీ మామూలు 2-3 పొడుస్తావు అని అంటారు. అది ఎవరైనా సెంటిమెంట్గా అనేవాళ్ళే జనరల్గా. ఎవడైనా పోతే పార్టీని టేకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కృషి అంటారు. చంద్రబాబు నాయుడు కానీ రోజు పట్టించుకోకపోతే ఎన్టీ రామారావు కొంచెం ఏంటంటే లక్ష్మీపార్వతి తెక్కల పనులు సాయం చేసేవి. లక్ష్మీపార్వతి విషయంగా ఏమైందంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి. ఎన్టీ రామారావు ఆయన మాయలో పడ్డాడు, ఆమె ఏం చెప్తా చేయడం మొదలుపెట్టాడు. అది కొన్నాడంటే మొత్తం డిస్టర్బ్ అయ్యింది, దాన్ని నిలబెట్టుకున్నాడు. అందువల్ల సెంటిమెంటల్ అయితే మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మేము సిపిఐ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కదా. ఓకే. ఇంటర్మతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు పెద్ద నాయకులు కోటా సత్యనారాయణ, దాసరి నాగభూషణ వాళ్ళంతా కూడా ఆయన చంద్రబాబు సపోర్ట్ చేశారు. బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, పార్టీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు. యంత్రాంగాన్ని నడిపించాలో చంద్రబాబు తెలుసు. ఓకే. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు? ఆయన క్యాంపెయిన్ అండి, ఎక్కడ పోయిన జనం తండాలు వేసేవాళ్ళు. ఎవరు క్యాంపెయిన్కి? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం. ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి? చనిపోయినప్పుడా? సరే, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది. జనం ఏం తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయిన? అదే చెప్తున్నా, మామూలు మేము అనుకున్నా అటని, కానీ అట్లా లేకపోగా పార్టీ మెజారిటీకి వచ్చేసింది. ఓకే. పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ట్రై చేశారు రిబల్ చేయడానికి, కుదరలే. అప్పుడప్పుడు పరిటాల రవి ఆయన పక్క ఉండే, ఇంద్రారెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు, నెహ్రూ నెహ్రూ కూడా ఆ పక్కే ఉన్నారు. ఉన్న జనంలో తిరుగుబాటు వచ్చేసింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ లోపల ఎవరు అదృష్టం అని తెలియదు, కానీ 4 నెలలు ఆయన చనిపోయాడు. బతుకుని ఉంటే ఏమన్నా స్లోగా పికప్ చేసుకుని తెలియదు. అప్పటికి ఆయన పని అయిపోయింది, వయసు అయిపోయింది బాగా. అంటే 70 years కదా సార్ అప్పటికి. ఆయన హెల్త్ హైలీ డయాబెటిక్, హెల్త్ ప్రాబ్లం.
తర్వాత పెళ్ళాం ప్రాబ్లం, అవును. ముసలి మొగుడికి వగిసి పెళ్ళాం అట్లా ఉంటుంది. అట్లా కొంచెం అప్పుడు ట్రోలింగ్స్ బాగా అయ్యేవి అనుకుంటా. అంటే ఆయన ఏజ్కి లక్ష్మీపార్వతి ఏజ్కి, ఎవరు ఎన్టీఆర్ గారి ఏజ్కి లక్ష్మీపార్వతి గారి ఏజ్కి వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ట్రోలింగ్స్ జోక్స్ బాగా అయ్యేవి అనుకుంటా. చాలా తేడా. వాళ్ళ కూతురు వయసే ఉంటుంది కదా. సరే అదే అయిపోయింది అనుకోండి. దాని దీంట్లో చాకచక్యంతో దాన్ని ఏమి బాగా డబ్బులు వేసుకుందా సార్ లక్ష్మీపార్వతి? డబ్బులన్నీ ఎన్టీఆర్ గారి దగ్గర ఇప్పుడు ఇప్పుడు అంత ఫ్లోటింగ్ కదా అప్పుడు డబ్బులు ఇప్పుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని బాక్సెస్ అన్ని కూడా అంటే ఆయన సొంతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. అదే అంటే లక్ష్మీపార్వతి కొన్ని డబ్బులు ఆయన చనిపోయిన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎనార్మస్ ప్రాపర్టీస్, గోల్డ్, గిఫ్ట్లు చాలా వస్తుంటాయి కదా. డబ్బులు 4 సంపాదించారు కదా, అంతా ఉన్నాయి. దాన్ని కొంత ఈమె తరలించిందని, బినామీలకు పెట్టిందని ఆయన ఉన్నప్పుడే. బినామీ ఆయన ఉన్నప్పుడు కొంత, ఆయన పోయినాక ఇంకా ఎక్కువ. ఆ బినామీలను ఈయన మోసం చేశారు. బినామీలందరూ లక్ష్మీపార్వతి మోసం చేశారు. ఓకే. అట్లా ఆమెకు కూడా బాగా గిఫ్ట్లు వచ్చినాయట కదా, ఏదైనా పనులు అవుతుంటే పదవిలకి. చీరలేమి, నగలేమి, చాలా గిఫ్ట్లు అడిగిపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఆమెని ప్రసన్నం చేస్తుంటే కానీ ఆయన నుంచి పని కావు కదా. ఓకే. అట్లా మొత్తానికి ఒక మంచి టైం నడిచింది వాళ్ళప్పుడు లక్ష్మీపార్వతిది. లక్ష్మీపార్వతి నడిచింది. లక్ష్మీపార్వతి ద్వారా తర్వాత పతనం కూడా అయింది. రైట్ సార్. ముఖ్యంగా అప్పట్లో కమ్యూనిస్టులు బాగుంటుండే. అసలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు 2 పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టులు అంటే ఒక రెబల్ లాగా, ఒక హీరో నైజాం ఉంటుండే. కమ్యూనిస్ట్ అంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుండే. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను అంతరించిపోతుందా అంటే ఏమంటారు? దానికి 2 రకాల కారణం ఉంది. ఒకటి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ మూమెంట్స్. ఓకే. 1964-67 మధ్య కమ్యూనిస్ట్ పార్టీ ఇంటికి చీలిపోయింది. దాదాపు ఢీ కొట్టే స్టేజ్ నుంచి చీలిపోవడం ద్వారా మేమే ఒకరిని ఓడించుకోవడం మొదలుపెట్టాం. నీకు ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకో. 64లో చీలిపోయినా మేము, 67లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మేము అన్ని చోట్ల మేము పోటీ చేసుకొని ఎందుకు చీలిపోవాల్సిన అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి. అది దాని డిబేట్ వేరు పెట్టుకుందాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా వచ్చిన విభేదాల వల్ల, సైద్ధాంతిక విభేదాల వల్ల, ఆ కార్యాచరణ లోపాలు వచ్చిన వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక పక్క సుందరయ్య, ఇంకో పక్క చంద్రయ్య, జగమాయములు ఉన్నారు కదా. అందువల్ల అయిపోయింది. ఎప్పుడైతే మేము కొట్లాడుకుంటున్నామో సామాన్య జనానికి ఏంటి, వీళ్ళు ఓటేస్తామో ఎలా, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా అనేది అభిప్రాయం ఒకటి వచ్చేసింది. 67లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ కమ్యూనిస్టులు రాలేదు. ఎందుకంటే మేము కొట్లాడుకుంటాం కదా. ఓకే. అప్పుడు ఒకటే ఉండుంటే జనతాదళ్ వచ్చింది. అప్పుడు తీవ్రమైన విభేదాలు, ఒకరికొకటి పోటీ చేసి ఓడించుకుంటున్నాం. ఓకే. అప్పుడు జనం వేరే వాడికి వేశారు. అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ప్రాంతీయ పార్టీలు వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ కమ్యూనిస్టులు కుదరదు అని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి శ్వాస పెట్టి. అట్లా మేము ఫస్ట్ చాయిస్ పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంజయ్య లాస్ట్ ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు కలిసే పనిచేస్తున్నాం. వెంకయ్య, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, గౌతు లచ్చన్న అంతా కలిసి ఉన్నాం. కలిసి కాంగ్రెస్ డి అంటే డి అనే పద్ధతి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంక ఓడిపోద్దనే స్టేజ్ వచ్చింది. ఎందుకంటే విజయవాడ మేయరు సిపిఐ గెలిచింది. ఓకే. కర్నూలు మేయరు కాంగ్రెస్ గెలిచింది. విశాఖపట్నం మేయర్ బీజేపీ గెలిచింది. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతా ఉంది. ఆ స్టేజ్లో కరెక్ట్గా ఎన్టీ రామారావు వచ్చి రాజకీయాలు దిగాడు. ఓకే. ఎప్పుడంటే ఎన్టీ రామారావు ఎప్పుడు వచ్చాడో ఇంక ఇంత చీలిక పిల్లలు ఎందుకు, ఒక ఎన్టీ రామారావు అనుకుని సరిపోద్ది కదా అని చెప్పి జనం అంతా కాంగ్రెస్ వ్యతిరేకులు ఉండేవాళ్ళు ఆయన దాన్ని అటు వెళ్ళిపోయారు. ఓకే. దాంతో మా బలం పడిపోయింది. మొత్తం పడిపోయింది. మొత్తం అంటే పడింది, తగ్గింది. ఆయన ఫిచ్చింగ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ఉండేవాడు ఎక్కువ మంది, వామపక్షాల్లో ఉన్న ఎక్కువ మంది కూడా వెళ్ళారు ఆ పక్కే. ఓకే. ఆ పార్టీలో ఉన్నవాడు ఎక్కువ మంది వెళ్ళిపోయినారు. ఇక అయిపోయింది. ఎందుకు వేరేంటి మనం చేయలేము, అతనైతే ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం, యాంటీ కాంగ్రెస్ ఫ్రెండే కదా టీడీపీకి. అవును అంతే. అట్లా మేము కూడా కలుపుకొని పోయింది. ఇంకా బలహీనపడ్డాం. ఫస్ట్లో మేము ఆయన కలవలే. 83లో ఫస్ట్ ఎలక్షన్ మేము కలవలే సిపిఎస్, కానీ మాకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నాదేళ్ల భాస్కరరావు ఎపిసోడ్తో ఆయన మధ్య దించేశారు కదా ఎన్టీ రామారావు అని. టీడీపీలో రెబల్ అయ్యాయి నాదేళ్ల భాస్కరరావు, ఈయన్ని దించేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అప్పుడు మేమంతా
ఎన్టీ రామారావు సపోర్ట్ చేసాం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ పడగొడతారు వీళ్ళు నాదెండ్ల భాస్కర్ రావు. అని వ్యతిరేకంగా కలిసి పనిచేసాం. కలిసి పని మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది. అప్పుడు కలిసి పొత్తులు వచ్చాయి. అప్పుడు పొత్తులు వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకపోతే మాత్రం ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ డిఫరెంట్గా కమ్యూనిస్టుల ఆధిపత్యంతో ఒక పార్టీ ఏర్పడేది. ఒకే కమ్యూనిస్ట్ పార్టీ చేయదు. అప్పుడు గౌతలచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు, సభ్యులతో ఉన్నారు, కలిసి చేసేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.